లక్షణాలని కలిగి ఉంటుందా, బహిర్గత లక్షణాలని కలిగి ఉంటుందా? బహిర్గత లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది పొడవు బఠానీ మొక్క, ఇది పొట్టి బఠానీ మొక్క, దీన్ని రెండింటి మధ్య క్రాస్ చేసినాం. నెక్స్ట్ వచ్చింది ఇప్పుడు 21 మొక్క, ఒక F1 తరం వచ్చింది. ఈ మొక్క ఏంటిది? పొడవు మొక్కనా పొట్టి మొక్కనా? అంటే పొడవు మొక్క. ఎందుకు మరి పొట్టి మొక్క రాలేదు అని అంటే నెక్స్ట్ దీనిలో ఏమున్నాయనంటే నెక్స్ట్ బహిర్గత లక్షణం, డామినేటెడ్ క్యారెక్టర్ ఉంది, డామినేటెడ్ జీన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ ఏమైతే అనంటే నెక్స్ట్ బహిర్గత లక్షణాలే బయటపడతాయి. ఓకేనా? అంతర్గత లక్షణాలు ఏమైతే అనంటే బహిర్గత జన్యు ఉన్నప్పుడు అంతర్గత జన్యు యొక్క లక్షణాలు బయటపడవు. ఓకేనా? ఓన్లీ బహిర్గత లక్షణాలే బయటపడతాయి అన్నమాట. కాబట్టి పొడవు పొట్టి మొక్క మధ్య సంకరీకరణ చేస్తే ఇప్పుడు మనకు F1 తరంలో మొక్క వచ్చింది. ఆ మొక్క ఏ మొక్క అంటున్నాం మనం? ఇప్పుడు పొడవు మొక్క అంటున్నాము. తర్వాత మళ్ళా F1 తరంలో ఏర్పడిన మొక్కలని మళ్ళా క్రాస్ చేస్తాం, F2 తరం అంటాం. అక్కడ ఏమొస్తాయి అనేది మనం చూద్దాం అక్కడ. ఓకేనా? అక్కడ పొడవు మొక్కలు వస్తాయి, మళ్ళా పొట్టి మొక్కలు వస్తాయి, ఏ రేషియో వస్తాయి అనేది నెక్స్ట్ సంకరీకరణం, ఏక సంకరీకరణం, ద్విసంకరీకరణంలో చూద్దాం. ఇక్కడ పొడవు పొట్టి మొక్కల మధ్య సంకరీకరణ చేస్తే ఏ మొక్క వచ్చింది మనకి? పొడవు మొక్క వచ్చింది. కాబట్టి ఇక్కడ రాసేటి మనము ఇక్కడ రాసేటి అంటే బహిర్గత లక్షణాలు, ఇక్కడ రాసేటి అంటే ఏంటి అంటే అంతర్గత లక్షణాలు రాసుకుంటాం అనమాట. రైట్. ఎత్తు అనేది ఒక లక్షణం అయింది. రైట్. ఇంకొకటి ఏంటిదనంటే పుష్పాల స్థానం, పుష్పాల స్థానం, పుష్పాల స్థానం. పుష్పాల స్థానం అనేది ఏంటిదనంటే ఒక లక్షణం అన్నమాట. మరి పుష్పాలు అనేటివి కొన్ని బఠానీ మొక్కల్లో గ్రీవస్థంగా ఉంటున్నాయి, కొన్ని మొక్కలు ఎలా ఉంటున్నాయి అంటే శిఖరస్థంగా ఉంటున్నాయి. తెలుసు కదా గ్రీవస్థం అంటే? తెలుసు కదా. ఇప్పుడు ఇది కాండం. ఓకే, కనుపు నుంచి పత్రం ఉత్పత్తి అవుతుంది. ఓకేనా? ఈ కాండానికి పత్రానికి మధ్య గల కోణాన్ని ఏమంటాము? గ్రీవం అంటాం.